ప్రశాంతంగా సాగిపోవాల్సిన చందు జీవితంలో మరో పెను తుపాను సృష్టించడానికి వచ్చిందమ్మా ఈ రోగం. డాడీ, పెద్దమ్మ ఎక్కడుంది? కిచెన్ లో ఉంది. పెద్దమ్మా, చెప్పమ్మా. నీకు కోతి కొమ్మ చాటు తెలుసా? ఓ, నువ్వు పెరిగింది చదువుకుంది మొత్తం అమెరికాలో కదా. మన ఆటలు నీకు తెలీదు అనుకుంటానులే. నేను అమెరికాలో పెరిగినా మన సంస్కృతి, మన ఆటలు, మన పాటలు ఇవన్నీ నాకు బాగా తెలుసు. నిజంగానా? చెప్పు, నీకేం కావాలో చెప్పు. కోతి కొమ్మచ్చి అంటే ఏంటో చెప్పు పెద్దమ్మా. కోతి కొమ్మచ్చంటే చుట్టూ ఒక రౌండ్ గీత గీసి కర్రలో కొడి తీసి విసిరేస్తారు. అవుట్ అయిన వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లి అది తెచ్చి రౌండ్ లో పెట్టేలోగా గబగబా చెట్టెక్కేయాలి. మరి తొక్కుడు బిళ్ళ ఆట అంటే ఏంటి పెద్దమ్మా? ఇలా ఒక బాక్స్ గీస్తాం. ఆ బాక్స్ ని 5 భాగాలు చేస్తాం. ఒక్క జంపులో ఒంటి కాలు మీద బాక్స్ లో వేసిన బిళ్ళని తొక్కి ఆ తర్వాత కుంటడమా అంటే అంటే ఇదిగో ఇలా. భలే 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 బాగుంది పెద్దమ్మా. పెద్దమ్మా, ఇంకా ఇలాంటి ఆటలు చెప్పవా? నేను నేర్చుకోవాలి. రేపు మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరికీ నేర్పించి సర్ప్రైజ్ చేస్తాను. నేర్పించవా? ఇంకెందుకు ఆలస్యం, నేర్పించి చందు. నీకు మళ్ళీ బాల్యం బాగా గుర్తొస్తున్నట్లుందిగా. చెప్పు పెద్దమ్మా. నీ కొప్పుల కుప్ప నేర్పించినా? ఒప్పుల కుప్ప అంటే? ఏం పిల్లలమ్మా మీరు, ఒక్క ఆట కూడా తెలీదా? వీళ్ళకి వీడియో గేమ్స్ అయితే బాగా తెలుసు. ఈ మధ్య కొత్తగా వచ్చింది పోకిమాన్. అది ఆడుతూ రైలు కింద పడ్డవాళ్ళు, బస్ కింద పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కగా ఇలాంటి సాంప్రదాయపు ఆటలు ఆడేదెవరు, చెప్పేదెవరు? ఎవరో ఒకరు నేర్పించాలండి. నా కూతురికి నేను నేర్పిస్తాను. రాను. ఇలా చేయి పట్టుకో. గిలా పట్టుకుని గిరగిరా తిరగాలి. రెడీనా? అమ్మో, కళ్ళు తిరుగుతాయేమో పెద్దమ్మా. ఏంటి ఈ కొంచానికి? నాకు కాదు పెద్దమ్మా, నీకు. నాకా? నాతో పోటీగా తిరుగుతావా నువ్వు? నేను రెడీ. నేను రెడీ. నేను రెడీ. పట్టుకో.
ఆటలు బుద్ధి లేదు. అది కాదు మమ్మీ. నోర్మోయ్. ఏంటమృత, అన్ను ఎందుకు కొట్టావు? ఏం తప్పు చేసింది? ఈ ఆటలేంటి చందు? ఆడితే ఏమైంది? నీకేదైనా జరిగితే ఏంటమృత, నాకేం జరుగుతుంది? ఇప్పుడు నాకేమైందని? పాపమను మన సాంప్రదాయ ఆటలు నేర్పించమని అడిగింది, నేర్పించాను. ఈ మాత్రం దానికే కొట్టాలా? మనం కాకపోతే ఎవరు నేర్పిస్తారు? ఎవరిని అడుగుతుంది? అందరికి బీపీలు షుగర్లు చూడటం కాదు అమృత. ఒక్కసారి నువ్వు బీపీ చెక్ చేయించుకో. అను, చాలా తొందరపడ్డావు అమృత. నువ్వు మరీ నన్నేదో ప్రత్యేకమైన మనిషిని చూసినట్టు చూస్తున్నావు. అనవసరంగా నా వల్ల అను దెబ్బలు తింది చూడు. అయినా ఎందుకు అమృత నీకు అంత కోపం? ఏదైనా ఉంటే చెప్పాలి కానీ అలా కొట్టడం ఏంటి? వయసు వచ్చిన ఆడపిల్లని పట్టుకుని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అమృత? అమృత, నువ్వు ముందు వెళ్ళి అనుని సంధాయించు. పాపం చిన్నపిల్ల ఎంత బాధపడుతుందో ఏంటో. వెళ్ళి తన నోదార్చు. వెళ్ళు. అప్పుడే ఆపరేషన్ చేసిన డాక్టర్ చెప్పారు, మరోసారి వస్తే ఏం చేయలేమని. చందుని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనిప్పుడు ఒక గాజు బొమ్మతో సమానం. తన బాధ్యతంతా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. సారీ అను. అను, మా అమ్మవు కదా, క్షమించవే ప్లీజ్. మమ్మీ, డాక్టర్ గారు అక్కడే నిలబడిపోయారే, రండి. ఏంటండి ఇలా సడన్ గా వచ్చారు? మీతోనే మాట్లాడాలి కృష్ణ గారు. నాతోనా? ఏంటో చెప్పండి.
ఏంటండి ఇవి? మెడికల్ రిపోర్ట్స్. నావా? ఇవి ఇవ్వడానికి ఇంత దూరం ఎందుకు రావడం డాక్టర్? నేనే వచ్చి తీసుకునేవాడిని కదా, లేదంటే అమృతకిస్తే సరిపోతుంది కదా. ఆ రిపోర్ట్స్ మీవి కావు కృష్ణ గారు. మరి చందువి. చందువా? ఇవి ఎప్పుడో 26 ఏళ్ల కిందట చందుని మింగేయటానికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. గుర్తుందా? మళ్ళీ అదే వచ్చి చందుని చంపేయటానికి సిద్ధంగా ఉంది కృష్ణ గారు. ఏం డాక్టర్, మీరు చెప్తుంది నిజమా? అవునండి, చందుకి బ్రెయిన్ ట్యూమర్. మీరు పొరపాటు పడ్డారేమో. ఎందుకని మంచిది, ఇంకోసారి చెక్ చేద్దాం. చందుకి అలాంటిదే ఉండదు. లేదండి, అంతా చెక్ చేశాకని ఈ నిజం తెలుసుకున్నావు. అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడే డాక్టర్ చక్రవర్తి గారు హెచ్చరించారు, ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇప్పుడు ఆ జబ్బే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తిరగబెట్టింది. చందు ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. భగవంతుడా, ఏం పాపం చేశామయ్యా? ఎందుకు నా కుటుంబాన్ని ఇంతలా ఏడిపిస్తున్నావు? నా కూతురి జీవితంతో ఎందుకిలా ఆడుకుంటున్నావు? ఎవరికి ఏం అన్యాయం చేశాం? ఎవరికి ఏం ద్రోహం చేశాం? కృష్ణ గారు, కాస్త మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎలా వస్తుందమ్మా ధైర్యం? నా కూతురు ఇలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకా ఎలా ధైర్యం తెచ్చుకోమంటారు? అసలు ఈ నిజం ఎలా బయటపడింది డాక్టర్? అమృత కనిపెట్టిందండి. అమృత? అవును, చందు పదే పదే తలనొప్పి అనడం, కళ్ళు బైర్లు కమ్మడం, తల తిరిగిపోవడం చూసి జనరల్ చెకప్ చేయించాం. అందులోనే ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి తెలిసింది. మొదట తను నమ్మలేకపోయింది, కానీ ఆ తర్వాత చందు మెడికల్ హిస్టరీ గురించి తెలుసుకున్నాక కన్ఫర్మ్ చేసుకుంది. డాక్టర్, నా కూతురు ఇంకా ఎంతకాలం బ్రతుకుతుంది?
చందుని కాపాడుకునే అవకాశం లేదా డాక్టర్? ఏదైనా చేసి చందుని కాపాడండి ప్లీజ్. చందుని కాపాడుకోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా నేను వదులుకుంటానా కృష్ణ గారు? చందుని మీరు కన్నా నేను తనని సొంత బిడ్డగానే చూసుకుంటాను. నా కూతుర్ని బ్రతికించుకోవడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వెతికాను. కానీ బ్రతికించుకునే అవకాశమే లేదంటారు, అంతేనా? పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోవాలి, ఇది నిజం. కానీ బ్రతికినంత కాలం కష్టాలు అనుభవిస్తూ చచ్చిపోవడం అనేది బహుశా నా కూతురు ఒక్కదానికే ఆ దేవుడిచ్చిన శాపం అనుకుంటాను. ఎన్ని కష్టాలు, ఎన్ని ఎదురు దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని సవాళ్లు. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంది. పిచ్చి తల్లి కోటీశ్వరుడికి కూతురుగా పుట్టింది, కాని కటిక దరిద్రం అనుభవించింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తకి దూరం అయ్యింది. చివరికి కన్న బిడ్డకు కూడా అమ్మని అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కొంది. అమృత మంచితనంతో ఇన్నేళ్లకు కష్టాలు గట్టెక్కి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తుంది అనుకుంటే తన ఆశల మీద పిడుగుపడినట్టు పడింది కదమ్మా ఈ జబ్బు. ఏం చేయాలో మాకు పాలుపోవడం లేదండి. ఇప్పుడు చందుని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం టెన్షన్ పడినా, ఏమాత్రం ఆవేదన మనసు కలిగినా దాని ప్రభావం చాలా సివియర్గా ఉంటుంది. ఈ విషయం మీకు చెప్పడం అవసరమని చెప్పానండి. ఇటు మీకు అటు అమృతకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు. మీరిద్దరే చందుని జాగ్రత్తగా చూసుకోవాలి. గుండెలు పిండేసే నిజాన్ని మనసులో దాచుకొని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా? 25 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఇప్పుడే తన భర్తని కొడుకుని కలిసింది. ఆ ఆనందం ఇంకా అనుభవించక ముందే తన జీవితం ముగిసిపోతుంటే ఆ నిజం తెలుసుకొని నేను ఎలా భరించాలి, ఎలా చందుని చూసుకోవాలి? తప్పదు కృష్ణ గారు. నేను అమృత మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. చందు తిరిగొచ్చిందని రాజా సంతోషంలో ఉన్నాడు. ఇన్నాళ్లకు అమ్మా నాన్న దొరికారని చిన్న ఆనందంతో ఉన్నాడు. చందు కూడా ఇప్పుడిప్పుడే ప్రశాంతత కోరుకుంటోంది. వాళ్ళకెవరికి నిజం తెలియకుండా జాగ్రత్త పడండి. పెద్ద తలకాని కదమ్మా, అందుకే కొండంత భారం నా నెత్తిన పడింది. కన్నీళ్ళని దిగమింగుతూ దాస్తానమ్మా, దాస్తాను. ఏంటి చక్రవర్తి, ఏంటిలా వచ్చావు? డ్యూటీకి వెళ్ళలేదా? లేదు మేడం. ఎందుకు? అది నన్ను సస్పెండ్ చేశారు మేడం.
ఏంటి సస్పెండ్ చేశారా? ఎవరిని? నిన్న? ఎందుకు? ఎందుకో మీకు మాత్రం తెలీదా? తెలిసే అడుగుతున్నారు కదా. నిజంగా నాకు తెలియదు చక్రవర్తి. అసలు కారణం ఏంటి? ఆ వసు మ్యాటర్లోనే సస్పెండ్ అయ్యాను. వసు వాళ్ళ ఫాదర్ ఆ ఇష్యూని హైయర్ అఫీషియల్స్ దాకా తీసుకెళ్లాడు. అవునా? సస్పెన్షన్ ఎన్నాళ్ళు? తెలీదు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అంత దూరం వెళ్లకుండా ఆపలేకపోయావా చక్రవర్తి? నువ్వెంత టాలెంట్ ఉన్నవాడివి చెప్పు. నిజమే, కానీ ఆ శ్రీధర్ నాకు తెలియకుండా కృష్ణ గారి సాయంతో డైరెక్ట్ గా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యో పాపం. మరిప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు భార్గవ్ గారు. రేపేదైనా అటు ఇటు అయితే మీరు నాకు ఉన్నారు కదా అనే ధైర్యంతోనే ఉన్నాను. నేనా? చందు ఇంట్లో లేదా మృత? ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కా? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందండి? వెళ్తే తప్పేంటి? అయినా చందుని రెస్ట్ తీసుకోమని చెప్పాల్సిన మీరే అలా ఎలా పంపిస్తారండి? రెస్ట్ తీసుకోవడానికి తనకేమైందని?